పొట్టగుడ్డి కోసం చేపల వేటకు వెళ్లారు మత్స్యకారులు. నడి సముద్రంలో వారు ప్రయాణిస్తున్న బోట్ అగ్నికాహుతైంది. సుమారుగా 80% వరకు కూడా బోట్ పూర్తిగా దగ్ధమైంది. అందులో 20 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఈ సంఘటనని పూర్తిగా గమనించే మరొక బోట్లో ఉన్నటువంటి ప్రయాణికులు లేదా మత్స్యకారులు గమనించి వెంటనే అక్కడికి చేరుకొని వారిని కాపాడారు. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు, ప్రాణాపాయంతో జరగలేదు. కానీ చాలా తీవ్రమైన అక్కడ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. బోట్ పూర్తిగా దగ్ధమైపోయింది. నడి సముద్రంలో జరిగింది ఈ ఘటన. మహారాష్ట్ర అలీబాగ్ సమీపంలోని సముద్రం దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. సుమారుగా 20 మంది మత్స్యకారులు ఆ బోట్లో చిక్కున్నారు. మంటల్లో ఆ బోట్ పూర్తిగా దగ్ధమైపోయింది. సో షార్ట్ సర్క్యూటే కారణమైనట్టుగా కొంత అంచనా వేస్తున్నారు, కానీ ఇంకా నిర్ధారణకు రాలేదు. ఘటనా సమయంలో ఆ బోట్లో 20 మంది మత్స్యకారులు ఉన్నారు. అంతా కూడా చేపల వేటకు వెళ్లారు. పొట్టకుటి కోసం చేపల వేటకు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే అక్కడికి వెళ్ళిన సమయంలో నడి సముద్రంలో ఒక్కసారిగా ఆ బోట్ పూర్తిగా దగ్ధమైంది. మీకు అనుమానం రావచ్చు, అంత పెద్ద ఎత్తున అగ్ని ఆ నీళ్ళలో ఎగిసిపడడం ఏంటని. బోట్లో డెఫినెట్గా కొంత అది నడవడానికి కోసం అని చెప్పి ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆయిల్ క్యాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ బోట్ పూర్తిగా కూడా మీరు చూస్తే నడి సముద్రంలో ఎంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి, ఆ పొగ ఎలా విస్తరిస్తుందో చూడండి. నడి సముద్రంలో అది మధ్యలో సముద్రం మధ్యలో ఆ బోట్ మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోట్ కాస్త మంటలతో ఎగిసిపడుతోంది. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు ఈ మంటలు గమనించండి. మరొక సహాయం అందించేందుకు మరొక బోట్ అక్కడికి చేరుకుంది. సో వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి నేవీ సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఎటువంటి ప్రాణ నష్టమే జరగలేదు, కానీ చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. బోట్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ మత్స్యకారుని అయితే సేఫ్ గా బయటికి తరలించారు.